ఆడవాళ్ళలో హెయిర్ ఫాల్ అనేది ఒక లైఫ్ లాంగ్ సమస్యలాగా చూసుకుంటుంటారు. ఎందుకు అంటే వాళ్లకు ఎప్పుడు చూసినా హెయిర్ ఫాల్ కొంచెం అవుతూనే ఉంటుంది. పెద్దవాళ్ళకి తెలిసిపోతుంది, అంటే ఇది ఫాల్ అవుతుంది మళ్ళీ గ్రో అవుతుంది, ఫాల్ అవుతుంది మళ్ళీ గ్రో అవుతుంది వాళ్ళకి అర్థమైపోతుంది. బట్ చిన్నపిల్లలు, మధ్య వయస్కులు కొంచెం భయాందోళనకు గురవుతారు, అంటే ఫాల్ అయిపోతుంది, బట్టలు వచ్చేస్తుందేమోనని. మరి ఆడవాళ్ళల్లో కూడా బట్టలు వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్ అనే చెప్పాలి. ఇప్పుడు ఆడవాళ్ళలో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి, కామన్ రీజన్ వచ్చేసి ఏంటంటే రక్తం తక్కువైపోవడం. అది ఏ కారణం వల్లైనా కావచ్చు, ఫుడ్ ప్రాపర్గా తినకపోవడం కావచ్చు, లేదా విపరీతమైన బ్లడ్ లాస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇది ఒకటి. రెండోది మాత్రము హార్మోనల్ డెఫిషియన్సీ, థైరాయిడ్ కావచ్చు, ఇంకా అదర్ హార్మోన్స్ కావచ్చు. అప్పుడు కూడా ఆడవాళ్ళకి హెయిర్ లాస్ అవుతాయి. ఈ పై 2 కారణాల్లో లేదా న్యూట్రిషన్ వల్ల కూడా, ఇటువంటి కారణాలతో ఎప్పుడైనా జుట్టు రాలింది అంటే వీటిని మనం కరెక్ట్ చేయంగానే ఆ రాలిపోయిన జుట్టు వాళ్ళకి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. కానీ మూడోది ఉంది. ఇది ఏంటి అంటే వంశపారంపర్యంగా వచ్చే డిహెచ్టి అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్, జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళకి బట్టతల ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రత్యేకించి ఆడవాళ్ళకి బట్టతల వస్తుంది అంటే ఈ సెంట్రల్ ఏరియాలో ఫామ్ అవుతుంది. అంటే పార్టిషన్ తీస్తారు కదా, ఆ పార్టిషన్ తీసే ఏరియాలో పలచబడ్డం స్టార్ట్ అవుతుంది. చిన్నగా ఒక ఎగ్ షేప్లో స్టార్ట్ అయ్యి అది అలాగే పెద్దగా రౌండ్గా పెరుగుతుంది ఈ ఏరియాలో. సో ఆడవాళ్ళలో ఒకవేళ బట్టతల వస్తుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది. మరి ఇది రాకుండా అవాయిడ్ చేయడం ఎలా అన్నప్పుడు అర్లీ స్టేజ్లో కనుక్కోవడమే దీనికి బెస్ట్ మెథడ్. అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం గనక ఈ పాపటి ఉన్న ఏరియాలో హెయిర్ లాస్ అవుతుంది అని గమనించాము అంటే దాన్ని అర్లీగానే డిటెక్ట్ చేసి ఆ ఏరియాలో ప్రాపర్గా మినాక్సిల్ కానీ దానికి సంబంధించిన మెడికేషన్ కానీ ఇంకా ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా తెలుసుకొని అవి గనక రీప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ప్రాపర్గా దాన్ని ప్రివెంట్ చేయవచ్చు, ఆర్ అట్లీస్ట్ ఆ బాల్డ్నెస్ని పోస్ట్పోన్ చేయొచ్చు. సపోజ్ ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక ఏజ్ పెరిగిన తర్వాత బాల్డ్నెస్ వచ్చేసింది అనుకున్నాం, అటువంటి టైంలో ఆడవాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ ఏరియాలో జుట్టు మళ్ళీ ప్రాపర్గా తెప్పించేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కరోనా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన దైనందిన జీవితంలో కానీ, లేకపోతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కరోనా వల్ల. అలాగే నేను ఈ మధ్యకాలంలో గమనించింది ఏంటి అంటే కరోనా వచ్చి పోయిన వాళ్ళు కానీ, లేదా కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ వేయించుకున్న వాళ్ళు కానీ ఒక 2 or 3 months తర్వాత విపరీతమైన హెయిర్ ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది కరోనా వల్ల హెయిర్ లాస్ వస్తుందా, లేకపోతే కరోనా వచ్చింది లేదా వస్తుంది అనే భయం వల్ల ఆ స్ట్రెస్కి గురై దానివల్ల హెయిర్ ఫాల్ వస్తుందా, లేకపోతే మీ ఇమ్యూన్ స్టేటస్ కొంచెం అఫెక్ట్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ వస్తుందా అనే రీజన్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కానీ కరోనా వల్ల జుట్టు రాలుతుంది అన్నమాట మాత్రం వాస్తవం. ఇప్పుడు రాలుతుంది, దాన్ని ఎలా అరికట్టడము అంటే మనకు తెలిసిన పద్ధతినే మళ్ళీ మనం వాడాల్సి వస్తుంది. అంటే ఏంటి, బ్లడ్ టెస్ట్ చేసి ఏమైనా వైటమిన్స్ కానీ హార్మోన్స్ కానీ ఏమైనా తగ్గున్నాయా, ఏమైనా తేడా జరిగిందా అటువంటిది కనుక్కొని దానికి సంబంధించిన వైటమిన్స్ మినరల్స్ రీప్లేస్ చేసి అండ్ హెయిర్కి కావాల్సిన బయోటిన్, జింక్, సెలీనియం, ఎల్సిస్టిన్ అనేటువంటివి యాడ్ చేసి మళ్ళీ హెయిర్ని రీగ్రోత్ చేసుకోవడం. నార్మల్గా హెయిర్ రీగ్రోత్ అవ్వకుండా ఉన్నప్పుడు దానికి పిఆర్పితో గ్రోత్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసి డర్మా రోలర్తో ఇంకొంచెం స్టిమ్యులేట్ చేసి హెయిర్ని రీగ్రోత్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెయిర్ మెడిసిన్ వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకునే వాళ్ళలో కొంతమంది గట్టిగా నమ్మేస్తూ ఉంటారు. ఆ నమ్మిన వాళ్ళలో సగానికి సగం మంది ఆ హెయిర్ మెడిసిన్ వాడడం ఆపేసి బట్టల స్టేజ్కి వెళ్ళిపోతారు. సో నిజంగా హెయిర్ మెడికేషన్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎంత ఉంది అంటే హెయిర్కి వాడే ఎన్నో మెడికేషన్స్లో ఒక్క మెడికేషన్ అంటే ఫినాస్ట్రైడ్, దానివల్ల మాత్రమే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫినాస్ట్రైడ్ అనేటువంటిది ఒక డిహెచ్టి బ్లాకర్. సో డిహెచ్టి అనేది డైహైడ్రో టెస్టోస్టెరాన్. ఇది బ్లాక్ చేసేది ఏదైనా అంటే అది న్యాచురల్ ఆయుర్వేదిక్ తత్వం ఉన్న సాపామెటో లాంటివైనా కానీ, లేదా ఇలా ఇంగ్లీష్ మందులైన ఫినాస్ట్రైడ్ అయినా లేదా డుటాస్ట్రైడ్ అయినా కానీ దీనిలకు డిహెచ్టి బ్లాక్ చేయడం వల్ల ఎంతో కొంత అంటే 100 మందిలో ఒక 2% సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం
నిజంగా ఉంది. కానీ ఈ ఫినాస్టైడ్ మనం అందరికీ ఇస్తామా అంటే లేదు. నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తాం. సో ఈ ఫినాస్టైడ్ అనే డ్రగ్, దీనికి సంబంధించిన డిఎస్టీ బ్లాకర్ తప్పించి మిగతావి ఏవి ఇచ్చినా కూడా క్లయింట్స్కి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ గ్రోత్ బాగా ఉండాలి అంటే ఒక చిన్న ఫార్ములా చెప్తాను. క్యాప్స్ అనే ఫార్ములా, CAPS. సో ఈ ఫార్ములా ఫుడ్స్ కనుక తిన్నట్టయితే ఎంతైనా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ CAPSలో C అంటే కోకోనట్ వాటర్ కానీ లేదా కోకోనట్ మిల్క్ కానీ, లేదా కొబ్బరిని మిక్సీలో వేస్తే ఆ కోకోనట్ మిల్క్ వస్తుంది, అది కానీ కన్జ్యూమ్ చేస్తే దాంట్లో బయోటిన్ ఉంటుంది, అది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ A అంటే ఆల్మండ్స్ అండ్ అంజీర్, ఇవి తిన్నప్పుడు కూడా ఎంతైనా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. P అన్నప్పుడు పీనట్స్ అండ్ పీనట్ చిక్కీ, మనము వేరుశనగ ముద్దలు అంటాము, పల్లి పట్టీలు అంటాము. దీంట్లో కూడా ఈ జాగరీలో, బెల్లంలో ఐరన్ ఉంటుంది. అండ్ ఈ పీనట్స్లో మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా హెయిర్ గ్రోత్లో హెల్ప్ చేస్తుంది. S అంటే స్పినాచ్, ఐరన్కి రిచ్ సోర్స్. ఈ స్పినాచ్ బాడీలో స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళు తినకుండా ఉంటే మంచిది. అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ దీన్ని ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవడానికి క్యాప్స్ అని గుర్తుపెట్టుకోండి, CAPS క్యాప్స్. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటింగ్ సపోజ్ మీరు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఏంటి అంటే, ఆల్రెడీ యాస్పిరిన్ కానీ లేదా గ్రీన్ టీ కానీ లేదా మల్టీవైటమిన్స్ కానీ లేదా మినాక్సిల్ కానీ వాడుతున్నట్టయితే ఒక 5 to 10 days ముందు మీ డాక్టర్స్ని ప్రాపర్గా కనుక్కొని ఇవి వాడడం ఆపేసేయండి. యాస్పిరిన్ గురించి ఎందుకన్నా అంటే అదొక బ్లడ్ థిన్నర్, అది నిజంగా తప్పకుండా వాడాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఆల్టర్నేటివ్గా ఏమన్నా వాడచ్చా అనేది మీ డాక్టర్ని అడిగి కనుక్కోండి. అలా ఈ డ్రగ్స్ వాడకూడదు. అంతేకాకుండా తలలో డాండ్రఫ్ కనుక ఏమన్నా ఉంది అంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. తలలో ఒకవేళ ఎటువంటి చిన్న చిన్న కురుపులు కానీ లేదా వేడి కురుపులు కానీ వస్తున్నట్లయితే దాన్ని కూడా ట్రీట్మెంట్ వాడి క్లియర్ చేసుకోవడం ఎంతైనా అవసరం. స్కాల్ప్ని సాధ్యమైనంత క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోండి. మీ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. ఈ సర్జరీ చేసే కంటే ముందు కొన్ని బేసిక్ టెస్ట్లు అనేటువంటివి చేస్తాం. అంటే ఇవాల్యుయేట్ చేయడానికి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీ ఉన్నారా లేదా. దీన్ని బేసిక్ సర్జికల్ ప్రొఫైల్ అంటాం. దాంట్లో ఏమేమి ఉంటాయంటే BT-CT అంటే బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం, అంతేకాకుండా మీ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, మీకు హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మీ బాడీలో వైటమిన్ D ఎంత ఉంది, B12 ఎంత ఉంది, తర్వాత మీకు ఏమైనా HIV, HBsAg, HCV ఆర్ VDRL సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, దాని గురించి ఒక సర్జికల్ ప్రొఫైల్ లాగా టెస్ట్ చేసి కనుక్కుంటాం. మీరు వీటన్నిటిలో ఎలిజిబుల్ ఉన్నారు అన్నప్పుడు నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకు సాగుతాం.